నంద్యాల జిల్లా డోన్ పట్టణంలోని నూతన కూరగాయల మార్కెట్ కాంప్లెక్స్ నందు పౌర సరఫరాల దుకాణాన్ని ప్రారంభించారు డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున పౌర సరఫరాల శాఖ నుండి చౌక ధరలకు బియ్యం బ్యాళ్లను పేదలకు అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందన్న కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి. ప్రజలు ఈ పౌర సరఫరాల దుకాణం నుండి తక్కువ ధరకు అందించే నిత్యావసర సరుకులను కొనుగోలు చేసి ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోవాలన్నారు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి. స్థానిక మహిళలు వారు ఎదుర్కొంటున్న సమస్యల్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లడంతో తక్షణమే వాటిపై దృష్టి సారించి వారి సమస్యల్ని తీర్చాలని సంబంధిత అధికారులకు ఆజ్ఞ వేశారు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున సివిల్ సప్లై డిపార్ట్మెంట్ మంత్రి గారు రాష్ట్ర మొత్తం మీద ఆదేశాలు ఇచ్చి మార్కెట్లో బియ్యం కానీ బాగా ఎక్కువనే దాన్ని తగ్గించి బెదరికి వదిలేస్తేనే కలిపి బయట 150 ఉంటే 160 బియ్యం బయట 70 అంటే 90 రూపాయలు మంచి సన్న బియ్యం సోనా మొదటి మంచి క్వాలిటీ బియ్యం వస్తుంది. సో వెరీ గుడ్. నేను ప్రజలు రిక్వెస్ట్ చేస్తానంటే బయట కొనకుండా అంతా గవర్నమెంట్ ఇచ్చే షాప్లో కొనుక్కొని మీరు పొదుపు చేసుకొని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తాను. మార్కెట్కు ఇక్కడ చాలా భేదం ఉంది. బీదలకు భారం తప్పడానికే వాళ్ళకు కడుపుంట తిండి పెట్టడానికి రెక్కలతో ఈ ప్రోగ్రామ్ చేశాం. బాగా సక్సెస్ అయింది. దీంట్లో వాళ్ళకు అధికారులకు మా పొలిటికల్ లీడర్లకు కూడా ప్రభుత్వం ధన్యవాదాలు చేస్తాం.